ఎలా హౌ టు ఓవర్కమ్ ద ఎడిక్షన్ అనేదాన్ని ఇప్పుడు మీ నోటి వెంట మాట్లాడితే ఫస్ట్ మీరు చెప్పండి. ఓకేనా? మేము ఏమనుకున్నామంటే వీళ్ళకి అవేర్నెస్ చేయడానికి కోసం పాటలు రాసి డ్రగ్ ఎడిక్ట్స్ని కూర్చోబెట్టి పాటలు పాడితే మారతారు అనుకున్నాం. మరి ప్రతి సినిమాలో ముందు ఒక అతను వస్తాడు ముఖేష్ అంటే అలా అలా అనుకొని మేము కొన్ని కదా కొన్ని ప్రతి సినిమాకి ముందు వేస్తారు. ఆ ముఖేషే కదా అతని పేరు? ఏం పేరు? మీకు బాగా తెలుస్తుంది. ఆ ముఖేష్ చెప్తున్నాడు. మీరు అన్నట్టు మేము పాటలు రాసాం కాదన్నా, రాసి పాట కాదన్నా, డైరెక్ట్ లైవ్లో వస్తున్నాడు అన్న. వాళ్ళ పిల్లలు భార్య అందరూ ఉంటారు అక్కడ. మొహం ఐసీయూలో ఉంటాడు. ఐసీయూలో ఉండి చెప్తాడు, నేను ఇవన్నీ తినడం వల్ల అడిక్షన్స్కి లోన్ అవ్వడం వల్ల నా పరిస్థితి ఎట్లా అయిపోయింది, నా పేరు ముఖేష్, నేను చచ్చిపోతున్నానని చెప్తాడు. అండ్ అంత లైవ్ చూపిస్తేనే ఎవడో మానట్లేదు. అంటే గవర్నమెంట్ మాకు ఇచ్చిందన్న, మీరు ఇలా మానసిక పరంగా వాళ్ళకి అవేర్నెస్ కలగజేయాలి, గ్రామ చైతన్య సభలు పెట్టాలి, పెట్టి ఎలాగానే సరే దానికి పాటలు రాసాం. అందులో మేము కూడా దానికి అవేర్నెస్, దానికి చాలా చక్కగా సారా సుక్కకి దండము దాన్ని మింగితేనే యమగండము, సారా చుక్కకి దండము. అంటే మీరు టీచర్గా ఉన్నప్పుడు చేసింది. పండగొచ్చినాడు మందు ఆటలో దండగొచ్చినాడు మందు, పండగొచ్చినా మందే, దండగొచ్చినా మందే. మనిషి పుట్టాడంటే మందు, మనిషి పుట్టాడంటే మందు, వాడు కాటిలోకి వెళితేను మరి కాస్త మందు, సారా సొక్కకి దండము. కొత్త సినిమా వస్తే మందు, మంచి కూర వండినాడు మందు, కొత్త సినిమా వస్తే మందు, మంచి కూర వండినాడు మందు, మనోడు నెగ్గితే మందు, మనోడు ఓడిపోయిన మందు, మనోడు నెగ్గితే మందు, వాడు ఓడితే బాధతో మరి కాస్త మందు, సారా సుక్కకి దండము. గుండెను కోస్తుంది మందు, మనిషిని బండగా చేస్తుంది మందు, మనిషిలో మంచిని మాటేసి కాటేసి, మనిషిలో మంచిని మాటేసి కాటేసి, కానోడిగా చేసి కాటిపాలు చేస్తుంది, సారా సొక్కకి దండ. ఇన్ని పాటలు పాడితే ఇలాగే చప్పట్లు కొట్టాడు కానీ ఒక్కడ మారలేదండి. దీన్ని బట్టి మాకు తెలిసింది ఏంటంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రాం అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. కనుక ఎన్ని పాటలు పాడినా ఎన్ని డప్పులు కొట్టినా దానికి సంబంధించిన కథా వచనాలు చెప్పినా బుర్రకథలు కూడా వేసి వాళ్ళకి అవేర్నెస్ కలగజేసినా మార్చలేకపోయాం. ఒకటే రెమెడీ ఉందన్నమాట. అదేంటంటే దేవుణ్ణి నమ్మితే, నువ్వు చాలామంది మేము మారాక నమ్ముతామంట, ఆడి బతుకులో మానలేడు, వాళ్ళు మానడానికి కోసం ట్రై. ఒక చెల్లి చెప్పింది, అన్నయ్య మీ బావగారు 1వ తారీఖున నిర్ణయం తీసుకున్నాడు, ఇక తాగనన్నాడు, నా మీద ఒట్టేసి చెప్పాడు అందే. నేను అన్నాను, తాగుపోతాడు అసలు నమ్మకూడదమ్మా అన్నాను. అయినా సరే లేదన్నయ్య నిజమేనా, నా మీద ఒట్టు అందే. సరే ఆమె ఇచ్చిన లడ్డు తీసుకున్నాను, సంతోషంతో ఇచ్చింది. 2వ రోజు అన్నాడంట, ఈ ఒట్టుని ఎలా వెనక్కి తీసుకోవాలి, మీ పాల్సన్ అన్నయ్య గారిని అడిగిరా అన్నాడంటే ఆడికి మళ్ళీ మొదలైందని అర్థం. 3వ రోజున అక్కడ వరకు వెళ్ళటం వెనక్కి రావటం, 4వ రోజున గిలగిల కొట్టేసుకుని సురసురలు ఆడిపోతుంది నోరు అన్నాడంట. 5వ రోజున వెళ్ళి అన్ని రోజులు కలిపి తాగేసాడంట. ఎందుకు తాగావు, నా మీద ఒట్టేసావుగా అంటే వాడు చెప్పాడంట, ఏమనంటే నువ్వు దేవుని నమ్మావుగా, నేను నమ్మలేదుగా, నా ఒట్టు నీ మీద పనిచేయదు, అందుకోసం తాగాను అన్నాడంట. అంచేత ఈ డ్రగ్ ఎడిక్టర్లు అందరూ కూడా ఏదో ఒక వంకతో దానికి అలవాటు పడిపోయి ఉంటారన్న. అందుచేత దేవుణ్ణి నమ్మితే ఏం జరుగుతుందంటే దేవుడు పరిశుద్ధాత్ముని ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏం జరుగుద్ది? తిమోతి 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉంటుంది, ఏమనంటే దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చనే కానీ తనము కలిగిన ఆత్మను దేవుడు మనకే. ప్లే చేయండి స్క్రీన్ మీద రెఫరెన్స్ ప్లే చేయండి ప్లీజ్. ఇంకొక విషయం ఏంటంటే ఎవడైనా గనుక దేవుని యొక్క చిత్తాన్ని అలా నెరవేర్చడానికి దేవుని నమ్మి ఆయన రక్తంతో కడగబడి ఆయన ఆత్మను కలిగి ఉన్నాడు అనుకోండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, ఆత్మానుసారముగా నడుచుకునేవాడు శరీరేచ్ఛను నెరవేర్చాడు. అంటే శరీరేచ్ఛను నెరవేర్చడానికి ఆడి శరీరం ఇక పనిచేయదు, ఆత్మ ద్వారా అధీనంలో ఉంటుంది అన్నమాట. అందుకని రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో కూడా శరీరానుసారులు శరీర విషయముల మీద మనసొంతురు, మనం ఆత్మానుసారమయ్యాం కనుక
ఆత్మ విషయంలో మీద మనసు దాన్ని వీళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పండి. అంటే- అంటే వాడుకగా, అంటే వాళ్ళకి క్లియర్గా అర్థం కావాలి. ఇప్పుడు ఇందాక ఒక మాట అన్నారు కదన్న మీరు, ఏమనంటే మారాక నమ్ముతానంటాడు కొంత. ఎస్, దానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా గతంలో. చాలామంది ఇక్కడ కూడా బాప్తిస్మం తీసుకోలేని వాళ్ళు చేతులు ఎత్తండి ఇప్పటివరకు ప్లీజ్. ఇప్పటివరకు నేను బ్యాప్టిజం తీసుకోలేదు అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్లీజ్ చేయి చూపిస్తారా? తెలిసి కూడా తీసుకోలేదు అన్నవాళ్ళు, తెలిసి కూడా తీసుకోలేదు అన్నవాళ్ళు. ఏం పర్లేదు, ఇబ్బంది ఏం లేదు, మిమ్మల్ని ఎవరో ఏం అనరు. నాకు తెలుసు, వాక్యం తెలుసు, విన్నాను, చిన్నప్పటి నుంచి వింటున్నాను, కానీ నాకు ఎందుకో బాప్తిస్మం తీసుకోవడానికి ఆలోచిస్తున్నాను అన్నవాళ్ళు ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ ప్లీజ్. చూసారు ఎంతమంది ఉన్నారు? అక్కడక్కడక్కడ మీకు అలా కనబడుతున్నారు. సో వీళ్ళ రీజన్ ఏం చెప్తారంటే, చాలామంది మారిన తర్వాత నేను మానాల్సిన కొన్ని ఉన్నాయంట, మానాల్సినవి, నేను మార్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, నేను మారాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి సెట్ చేసుకున్నాక అప్పుడు దేవుళ్ళలోకి వస్తా అంటారు. చాలామందిని చూసా. నాకు అప్పుడు నేను వీళ్ళకి ఏ ఎగ్జాంపుల్ చెప్తే అర్థం చేసుకుంటారని చెప్పేసి ఒకరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్పా. అదేమంటే, రోడ్డు మీద నీకు యాక్సిడెంట్ అయింది, నెక్స్ట్ మినిట్లో 108 వస్తుంది, అంబులెన్స్ వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇలా పడుకున్నాడు, ఇప్పుడు రాను భయ్యా, కొంచెం సెట్ చేసుకుని ఆరోగ్యం కుదుటపడ్డాక అప్పుడు వస్తానంటాడా? ఈ యాక్సిడెంట్కి సంబంధించిన గాయాలు తగ్గిపోయి, నాకు నా ఎముకలన్నీ సెట్ అయిపోయి, రక్తం కట్టుపడ్డ తర్వాత అప్పుడు వస్తాను భయ్యా, నువ్వు వెళ్ళిపో అంటే ఎట్టుంటుందో, సత్యవాక్యం విన్న తర్వాత పాపి రక్షణను నిరాకరించడం కూడా అలాంటిదే. అబ్సల్యూట్లీ 100%. అది ఆజ్ఞ. యా, ఆజ్ఞ. ఇప్పుడు నేను ఏమంటానంటే, దీన్ని ఇంత సింపుల్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇలా చెప్పకపోతే మనం కొంచెం దృఢమైన పదాలు, గాఢమైన పదాలు వాడుతుంటే వీళ్ళు ఏదో ఆత్మీయంగా ఏదో చెప్పుకున్నారు అన్న వేలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అలా కాకుండా వాడుకగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా. ఇప్పుడు రక్షణ అంటే ఏంటి? హాస్పిటల్లో జాయిన్ అవ్వడం. కరెక్ట్. ఉదాహరణకి అవునవును, హాస్పిటల్లో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు అనే డాక్టర్ ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్ముడనే వైద్యుడు లోపలికి వెళ్ళిన రోగికి ట్రీట్మెంట్ మొదలెడతాడు. ఆమేన్. ఆ రాజా అనే రోగికి ట్రీట్మెంట్ చేయడానికి పరిశుద్ధాత్ముడికి 4 years పట్టింది, రైట్? అబ్సల్యూట్. ఎస్, 4 years పట్టింది. అంటే ఆయన జాయిన్ అయిపోయాడు, సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయాక ఈయనని సెట్ చేయడానికి పరిశుద్ధాత్ముడికి 4 years పట్టింది. ఆఫ్టర్ 4 years రాజా అనే ఆయన చెక్కబడ్డాడు, ఒక శిల్పంలాగా, ఒక శిల్పం అయినట్టుగా చెక్కబడ్డాడు. ఇన్ ద సేమ్ సెన్స్ పాల్సన్ అనే ఆయన చెక్కబడ్డానికి లోపరుచుకోవటం మీద ఆధారపడి ఉంటుంది. అవును. అంటే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21లో ఇలా ఉంటుంది, తనకు లోపరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ కలిగిన శరీరానికి సమరూపంగా మారుస్తాడు. అంటే ఎంతగా నువ్వు లోపరుచుకుంటున్నావు, ఎంత సరెండర్ అవుతున్నావు దేవునికి. అందుచేత అక్కడ కూడా యాకోబు రాస్తూ 1:27 అంటాడు, నిష్కళంకమైన భక్తి ఏంటంటే, యెహోలోక మాలిన్యము తనకు అంటకుండా ఆడు జాగ్రత్త పడాలి, తను తాను కాపాడుకోవాలి, ఒకడిని సరిచేస్తూ ఇష్టపడాలి, ఆ మాలిన్యము వాడికి అంటుకోకుండా కాపాడుకోవాలి. తన విల్లు లేకుండా, తన అంగీకారం లేకుండా దేవుడు ఏ కార్యం ఏమి చేయలేడు. హృదయం అనే తలుపుకి 2 తాళాలు ఉంటాయి. అవును, 2 తాళాలు అంటే, ఒకటి లోపల నుండి నువ్వు తీయాల్సింది, రెండోది బయట నుండి దేవుడు. ఇప్పుడు ఎడిక్షన్స్ లో ఉన్నాడు, దేవుడు తీసేశాడు నిన్ను బాగు చేస్తానని, ఇప్పుడు నువ్వు తీయాలి. నాయనా, నువ్వంటే నాకు ఇష్టమే, నువ్వు నన్ను బాగు చేయగలిగిన వాడు. ఆయన వచ్చేసి చెప్పేశాడు ఐ లవ్ యూ అని. నువ్వు లోపల నుండి తాళం తీసి, ప్రభువా నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నన్ను బాగు చేయగలవాడు అని మనల్ని మనం సరెండర్ అయినప్పుడు, అందుకని మీ శరీరాలు సమర్పించండి. రోమాపత్రిక 12:1లో మీరు పరిశుద్ధముగా దేవునికి అనుకూలంగా ఉండటానికి మీ శరీరాలు సబ్మిట్ చేయండి. దేవుడికి సబ్మిట్ చేస్తే దేవుడు మనల్ని కడిగి, మన గాయాలేంటో వాటిని కడిగి మనకు మంది. చాలా మంది యొక్క భావజాలం ఈ టైంలో చాలా అవసరం మనం మాట్లాడుకునే విషయంలో. అవును, పరిశుద్ధాత్ముడు మురికి గల చోట ఉండడు అనేది చాలా మంది యొక్క భావజాలం. కానీ వాస్తవానికి మురికి బాగు చేయడానికి పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. నేను మురికి శుభ్రం చేసుకుని ఆహ్వానిస్తానంటే కుదరదు. యేసుక్రీస్తు ప్రభువారే ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అక్కర్లేదు అని అంత స్పష్టంగా చెప్పి, సూపర్ వర్డ్, నేను పాపులను రక్షించుటకు వచ్చాను అని. అవును, ఆయనే పాపుల మధ్యలోకి వెళ్ళి వచ్చాడు, వారు పాపమంతా తన మీద మోసుకున్నాడు. మరి ఎట్లా చేయగలిగాడు? సో కాబట్టి ఈ విషయంలో చాలా మంది క్లారిటీ రావాలి. ఎందుకంటే ఈరోజు హోల్ క్రిస్టియానిటీలో ఒక మిత్ ఉంది. అదేంటంటే, పరిశుద్ధాత్ముడు శుభ్రంగా ఉన్న చోట మాత్రమే ఉంటాడు,
కాబట్టి శుభ్రంగా ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు, మిగిలిన వాళ్ళందరినీ తోసేయచ్చు అన్న భావన. ఇట్ ఈస్ అ సాంక్టిఫికేషన్ ప్రాసెస్. యా. సో ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చాడు, ఎస్ 4 years మీలో పనిచేశాడు, అబ్సల్యూట్, ఇంకా పని చేస్తున్నాడు. మీ బలహీనతలు ఎరిగినవాడు. ఎస్ అబ్సల్యూట్. మన బలహీనతలన్నీ ఆయనకి తెలుసు. అవును. ఆత్మ రోమాపత్రికలో పరిశుద్ధాత్మునికి మన బలహీనతలన్నీ తెలుసు అంటున్నాడు. రోమాపత్రిక అటువలే ఆత్మయు 8వ అధ్యాయం 26వ వచనంలో ఒకసారి స్క్రీన్ మీద చూపించండి. యవనస్తులు ముఖ్యంగా చూడాలి నాన్న. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వర్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టైమ్ టు ఆల్ యంగ్స్టర్స్. సో మీరందరూ వినండి, ఇది మీలో చాలా స్ఫూర్తిని, మార్పును తీసుకొస్తుంది ఈ సెషన్. ఎందుకంటే ఇవి మా అనుభవాలు మాత్రమే కాదు, అనుభవాలతో కూడా వాక్యాన్ని పంచుకుంటున్నారు దైవ సేవకులు అందరూ కూడా. లేఖన సారం. సో ఒకసారి ఆ వచనాన్ని చదవండి, రోమపత్రిక 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, అంటే ఇప్పుడు ఆత్మ, పరిశుద్ధాత్మ బలహీనత ఉన్న చోట ఉన్నాడు. అంటే బలహీనుడిలో ఉన్నాడు. అంటే అతను యాక్సిడెంట్ అయి పడున్నాడు అని ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయితే డాక్టర్ దగ్గరికి వస్తాడు. డాక్టర్ వచ్చి నీకు వైద్యం మొదలు పెడతాడు. వైద్యం స్టార్ట్ అయిన వెంటనే రోగం తగ్గదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అబ్సల్యూట్లీ, ఇట్స్ ఎ ప్రాసెస్. అప్పుడు ఒక 1 year పట్టొచ్చు, 6 months పట్టొచ్చు, 3 months పట్టొచ్చు. కొంతమందికి రికవరీ త్వరగా ఉంటుంది, యా, కొంతమందికి టైం పడుతుంది. మొత్తం మీద ఆ వచనం మళ్ళీ ప్లే చేయండి ప్లీజ్. ఆత్మ కూడా మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా యాలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఒక యవనస్తుడు ఇప్పుడు మారు మనసు పొంది, అయ్యా నాకు బాప్తిస్మ ఇచ్చేయండి, నేను మారు మనసు పొందాను, నన్ను సంపూర్ణంగా స్వస్థపరిచే పరమ వైద్యుడికి నన్ను నేను సరెండర్ చేసుకుంటున్నాను. సమర్పణ నన్ను నేను సరెండర్ చేసుకుంటున్నాను. దట్ ఈస్ ద వండర్ఫుల్ రెమెడీ టు అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎడిక్షన్, టు ఓవర్కమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎడిక్షన్. దట్ ఈస్ ద వండర్ఫుల్ రెమెడీ. సరెండర్లో కూడా ప్రాబ్లం ఏమవుతుందంటన్నా 50% చేస్తున్నారు. అవును, అదే మీరు 100% 100% నువ్వు చేస్తే అద్భుతమైన కార్యము దేవుడు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని ఆత్మ పూర్ణులై ఉండండి. అవును అనే పదాన్ని వాడతాడు. అవును. ఇంకోటి ఏంటంటే తెస్సలోనిక రాస్తూ 2వ పత్రిక 2:13 ఇలా అంటాడు. ఏమనంటే ఆత్మ ద్వారా మీరు పరిశుద్ధపరచబడుట వలన, అలాగే పేతురు 1 పత్రిక 1:2లో కూడా ఆత్మ ద్వారా మీరు పరిశుద్ధపరచబడుట వలన అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు నిరంతరం, అసలు పరిశుద్ధాత్ముడు రావడమే మనల్ని క్లీన్ చేయడానికి వచ్చాడు. అబ్సల్యూట్లీ టు బి సాంక్టిఫైడ్, టు బి మేడ్ హోలీ. అది ఆయన లేకపోతే ఆయన ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎప్పటి వరకు ఉంటాడట ఆయన? విమోచన దినం వరకు ఇక్కడే ఉంటాడు, మళ్ళీ తిరిగి వెళ్ళడు పరలోకానికి. శాశ్వతంగా వచ్చేసాడు. మీలో ఉండను, మీలో మీతో కూడా హి ఇస్ డిపాజిటెడ్ ఇన్ యు యాస్ ఎ గ్యారంటీ అంటది. అవును, అదే సంచకరువు అన్నాడు. సంచకరువు అంటే అడ్వాన్స్ డిపాజిట్ ఆర్ అడ్వాన్స్ సంచకరువు. అందుచేత వాళ్ళు యేసు ప్రభు నామంలో తమ పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంతో కడగబడి పరిశుద్ధాత్మని వాళ్ళు కలిగి ఉన్నప్పుడు ఆ పవర్, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ వస్తుంది. అలాగే నమ్మిన వాళ్ళు అండి చాలామంది. మా చర్చిలో ఒక డ్రగ్ ఎడిక్ట్ నమ్ముకున్నాడు, రోజులో 2-3 సార్లు తాగేవాడు. అలాంటి వాడు నమ్మిన తర్వాత ఆ వాసనే తనకు పడట్లా. అసలు ఆ సెన్సేషనల్ అంటే అలాంటి మార్పు ఎలా కలుగుతుంది? మా పేట అంతటి కూడా అది ఆశ్చర్యం. అక్కడున్న చర్చిలో ఎందుకు ఆశ్చర్యం అంటే అది నాకు కూడా స్వీయ అనుభవం. ఎందుకంటే నేను సిగరెట్స్ కాల్చేవాడిని ఎప్పుడో కాలేజ్ చదువుకునే టైంలో, 2002-03 2001 ఆ టైంలో. ఇప్పుడు ఎవరైనా సిగరెట్ కాల్చే వాళ్ళ వాసన వస్తే నాకు పడదు. సేమ్ టు సేమ్. ఎంత మార్పు! నేను మానేసి చాలా సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడో చదువుకునే టైంలో కాల్చాను. అప్పుడు వదిలేసినా కూడా, అంటే నేను అప్పుడు మారు మనసు పొందిన తర్వాత వదిలేసిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎవరైనా నా పక్కన సిగరెట్ కాలుస్తుంటే ఆ పొగ నా మీదకి వస్తుంటే నాకు అది నచ్చట్లా. కానీ అప్పుడు ఇష్టంగా ఏదో పిచ్చి పట్టినట్టు ఆ సినిమాలు అవి చూసి 2 సిగరెట్లు వెలిగించి కాల్చేవాళ్ళు. ఒకటి కాదు, అంటే ఈ పక్కన ఒకటి ఉండాలన్నట్టు, అదో పిచ్చి. సో అంటే అలాంటి ఒక నీచమైన స్థితిలో నుంచి ఇప్పుడు దాని మీద అసహ్యం పుట్టే స్థాయికి పరిశుద్ధాత్ముడు మనల్ని తీసుకొచ్చాడు. అంటే
మనలో పనిచేస్తున్న పరిశుద్ధాత్ముడు వీళ్ళలో కూడా పనిచేస్తాడు కదా, యవనస్తుల్లో 100% పనిచేస్తాడు. కానీ సమర్పణ, సరెండర్ అవ్వాలి, Surrender అవ్వాలి. ఒప్పుకోవాలి. అంటే ఈ జబ్బు పోవాలి. ఏ జబ్బు పోవాలంటే నన్ను నేనైతే సెట్ చేసుకున్న డాక్టర్ గారి దగ్గరికి వస్తా, అది అసాధ్యం అబ్బా. అవ్వదు. అదే మనం ఆయన చేతికి అప్పగించుకుంటేనే జరిగేది. రక్షణలో ఉన్న ఈ గొప్పతనం చాలా మందికి అర్థం కాల. కొంతమంది ఆ. శారీరకంగా కాకుండా దేవుడు ఆత్మ మన లోపల మన నాస్టిసిజం, జ్ఞానతత్వవాదం చెప్పినట్టు శరీరంతో ఏ పనులైనా చేసుకోవచ్చు, ఆత్మలో దేవుడు ఉంటాడు అనే భావన యవనస్తులు ఎక్కువ మంది. అవును. అందుకని అక్కడ ఏమన్నాడు, మీ శరీరాలు ఆయనకి సమర్పించండి. అవును. మీ 12:1 మళ్ళీ అందులో చివరిలో ఒక మాట, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటాడు. అంటే ఇప్పుడు నువాకరం డబ్బాలో పాలు పోసుకొని తాగం, దెబ్బకి సత్తం మనం. అంచేత పాలు మంచియే, డబ్బా కూడా క్లీన్ ఉండాలి, బాగుండాలి. అందుకని శరీరాన్ని దాని క్రియలతో సహా, అవును, శరీరము దాని ఇచ్చలతో సహా మీరు సిలువేసి ఉన్నారు అన్నాడు గలతీ పత్రిక 5:25-24 వచనాలు. యోబు ఒక మాట్లాడంటే, చిన్న వయసు నుండి నేను పాపముని విసర్జించి ఉన్నాను అని ఒక అద్భుతమైన మాట యోబు అంటాడండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు అసహించుకోవటం మానేయండి, అదే ఆత్మన్యోన్యత. పాపముని అసహించటము ప్రారంభించండి, అంతే. ఆటోమేటిక్గా కార్యము మీలో ప్రారంభం అవుతుంది. అవునండి. పాపిని ప్రేమించాడు దేవుడు, పాపాన్ని ప్రేమించలేదు దేవుడు. పాపాన్ని ద్వేషించాడు, పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. నువ్వంటే ఇష్టమే, కానీ నీలో ఉన్న తత్వం దేవుడికి ఇష్టం లేదు, అది తీసేయడానికి ఇష్టం. నీకు కూడా అంతే. ఇప్పుడు నువ్వంటే నీకు ఇష్టం, రోడ్డు మీద వెళ్తూ ఏదో తొక్కుతావు కాలుకి, అంటే ఇక్కడ కూడా అది నీకు అసహ్యం తప్ప నీకు కాలంటే నీకు అసహ్యం కాదు. పాపికి అంటే పాపిని ప్రేమించాడు అనుకున్నా, పాపికి కూడా కృప చూపించాడు. అదేనండి, ప్రేమలోనే అంటే కృప. ఇప్పుడు చాలామంది బయట అర్థం కాని వాళ్ళు ఏమంటున్నారంటే, పాపిని చంపేయాలి కదా, ఎందుకు మీ దేవుడు క్షమిస్తున్నాడు, పాపాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు, పాపిని రక్షించడం ఏంటి, ఇవి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి క్వశ్చన్స్. వాళ్ళకి అర్థం కాల, అసలు రక్షణ సంకల్పమే అర్థం కాలేదు కాబట్టి అలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు. కానీ ఇక్కడున్న వాళ్ళకి కూడా ఒక విషయం క్లారిటీ రావాలి. దేవుడు పాపిని రక్షిస్తున్నాడు అంటే గలతీ పత్రికలో చెప్పినట్టుగా పాపానికి సర్టిఫికెట్ ఇవ్వట్లా. ఇంకొక మాట మీరు అన్నది కూడా యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట అంటాడు, పాపము చేసిన వాడు తన పాపముని విడిచిపెట్టి నీతిని అనుసరిస్తే ఆ పాపముని దేవుడు క్షమిస్తాడు. నీతిగా వ్యవహరిస్తూ మళ్ళీ పాపము చేస్తే గతములో చేసిన ఆ నీతి లెక్కలోకి రాదు. ఎంత స్పష్టంగా సుస్పష్టంగా వాక్యము సెలవివ్వబడింది. 100%. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బ్రదర్, వాళ్ళు దేవుడు పాపానికి లైసెన్స్ ఇస్తున్నాడు అనుకుంటున్నారు. అదే ఇప్పుడు హైపర్ గ్రేస్. యా, కానీ దేవుడు అలా ఇవ్వట్లా. రోగిని రమ్మని డాక్టర్ గారు పిలుస్తున్నది రోగాన్ని పెంచడానికి కాదు, రోగిగా ఉంచడానికి కాదు. వచ్చిందే యేసు రక్షకుడు. ఇప్పుడు రోగాన్ని పెంచడానికి కాదు, రోగిగా ఉంచడానికి కాదు, పూర్తిగా రోగాన్ని తీసేయటానికి.